వెల్కమ్ టు నర్సింగ్ ఆఫీసర్స్ అడ్డా. ఇప్పుడు మిగిలిన స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. In pain management strategies, the least effective approach for using analgesic agent is. Pain management strategies లో పెయిన్ మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీస్లో లీస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ ఏంటి? అది అనాల్జెసిక్ ఏజెంట్ యూజ్ చేసి, అంటే పెయిన్ తగ్గించే మెడికేషన్స్ యూజ్ చేసి చేసే దాంట్లో లీస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్: ప్రివెంటివ్, ప్రోరీనేటా, పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా అండ్ బ్యాలెన్స్డ్ అనాల్జీసియా. ప్రివెంటివ్ అంటే పెయిన్ రాకముందే పెయిన్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేయడం. అండ్ ప్రోరీనేటా అంటే దీన్ని మెడికల్ టర్మ్స్లో పిఆర్ఎన్ అని కూడా అంటారు. పిఆర్ఎన్ ఇది లాటిన్ వర్డ్ అండి. ప్రోరీనేటా అంటే యాజ్ పర్ ది సర్కమ్స్టాన్సెస్ అంటే సిచ్యువేషన్కి తగినట్లుగా మెడికేషన్స్ అన్నది యూజ్ చేయడం. ఇంజెక్షన్స్ కానీ ఏదైనా కూడా సిచ్యువేషన్కి తగినట్లుగా, అక్కడున్న పరిస్థితికి తగినట్లుగా ఇంజెక్షన్స్ యూజ్ చేయడం. అంటే పెయిన్ అని చెప్పాడంటే అప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం. అండ్ సిస్టమిక్ అప్పటికప్పుడు ఎఫెక్టివ్గా కొంచెం మెడికేషన్స్ అన్నది ఇవ్వడం. సో ప్రోరీనేటా అంటే సిచ్యువేషన్, యాజ్ పర్ ది సిచ్యువేషన్ మెడికేషన్స్ ఇవ్వడం అన్నది ప్రోరీనేటా. దీన్ని పిఆర్ఎన్ మెడికేషన్ అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి, పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా. పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా అంటే ఏంటండి? ఇక్కడ టర్మ్ బట్టి అర్థమవుతుంది. పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా, పేషెంట్ చేతిలో ఉంది ఈ అనాల్జీసియా ఇవ్వడం. అంటే ఇక్కడ ఏ మెడికేషన్స్ యూస్ చేస్తారంటే మార్ఫిన్, ఓపియాయిడ్స్ ఇలాంటి పెయిన్ మెడికేషన్స్, మార్ఫిన్, ఓపియాయిడ్ ఇలాంటి మెడికేషన్స్ యూస్ చేస్తారు. అండ్ దీనికి ఇక్కడ ఏంటంటే పెయిన్ కంట్రోల్డ్ అనాల్జీసియా కదా, ఈ పీసీఏ పంప్ ఒకటి పేషెంట్ చేతికి ఇచ్చేస్తారు. ఒక పంప్ ఉంటుంది, లేకపోతే ప్రెసింగ్ బటన్ ఉంటుంది. ఈ పంప్ అనేది పేషెంట్ చేతికి ఇచ్చేయడం కారణంగా అండ్ పేషెంట్ తనకి ఎప్పుడు పెయిన్ అనిపిస్తుందో ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ పంప్ ప్రెస్ చేయడం కానీ ఆ బటన్ ప్రెస్ చేయడం కారణంగా తనకి పెయిన్ రిలీవ్ అవ్వడానికి ఆల్రెడీ ప్రీలోడ్ చేసిన మార్ఫిన్, ఓపియాయిడ్ ఇంజెక్షన్స్ అన్నది అడ్మినిస్ట్రేషన్ చేసుకోగలరు అనమాట. అంటే పీసీఏ పంప్ చేతిలో ఉంటుంది పేషెంట్కి. తనకి ఎప్పుడు పెయిన్ అనిపిస్తుందో, ఎప్పుడు నొప్పిగా అనిపిస్తుందో ఆ టైం ఈ పంప్ ప్రెస్ చేయడం కారణంగా ఆల్రెడీ మెడికల్ స్టాఫ్, మన డాక్టర్స్, నర్సెస్ ఆల్రెడీ ప్రీలోడ్ చేసి పెట్టుంటారనమాట. ఈ మెడికేషన్స్ అన్నది మిషన్లో ప్రీలోడ్ చేసి పెట్టేస్తారు. పేషెంట్ జస్ట్ ప్రెస్ చేయగానే ఈ మెడికేషన్ అన్నది పేషెంట్కి వెళ్తుంది, అడ్మినిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది. దాని కారణంగా ఎప్పుడు పెయిన్ అనిపిస్తే అప్పుడు పెయిన్ రిలీవింగ్ కూడా జరుగుతుంది. ఇది పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా. పేషెంట్ చేతిలోనే అనాల్జీసియా అన్నది అడ్మినిస్ట్రేషన్ జరగబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏ రూట్లో ఇస్తారు అంటే ఎపిడ్యూరల్ లైన్ పెట్టచ్చు అండ్ ట్రాన్స్డర్మల్ లైన్ కూడా పెట్టచ్చు. ట్రాన్స్డర్మల్ లైన్ అంటే లోకల్గా ట్రాన్స్డర్మల్ ఒకటి అన్నది ట్రాన్స్డర్మల్గా ప్యాచ్ అటాచ్ చేసేస్తారు అండ్ అక్కడ మెడికేషన్ వెళ్ళేలాగా చేస్తారనమాట. అండ్ ట్రాన్స్డర్మల్గా డర్మల్ అంటే లోకల్ ఏరియాలో పెయిన్ రిలీవ్ అయ్యేలాగా లోకల్ ఏరియాకి పెయిన్ మెడికేషన్ అన్నది అడ్మినిస్టర్ అయ్యేలాగా కనెక్షన్ పెట్టి అండ్ ఇక్కడ డర్మల్ పైన ఒక నాచ్ బటన్ అన్నది అరేంజ్ చేస్తారు. ట్రాన్స్డర్మల్ బటన్ అన్నది ప్రెస్ చేసిన వెంటనే ఆ మెడికేషన్ అన్నది ఆ డర్మల్ లోకల్ ఏరియాలోకి పెయిన్ మెడికేషన్ అనేది వెళ్తుంది. అండ్ ఎపిడ్యూరల్ లైన్లో కూడా అలానే ఈ పీసీఏ పంప్ ప్రెస్ చేయగానే ఎపిడ్యూరల్ లైన్ ద్వారా పెయిన్ మెడికేషన్ అనేది వెళ్తుంది. అది లోకల్ అనెస్థీషియా. ఇది పేషెంట్ కంట్రోల్డ్ అనాల్జీసియా. నెక్స్ట్ ఈ పేషెంట్ కంట్రోల్ అనాల్జీసియా ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే క్రానిక్ ఆర్ అక్యూట్ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు అండ్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ కండిషన్స్లో, అలాంటి అన్బేరబుల్ పెయిన్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ పేషెంట్ కంట్రోల్ అనాల్జీసియా అన్నది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ అనాల్జీసియా. ఈ బ్యాలెన్స్డ్ అనాల్జీసియాని మల్టీమోడల్ అనాల్జీసియా అంటారు. ఏంటి? మల్టీమోడల్ అనాల్జీసియా అంటారు. అంటే ఇక్కడ మల్టిపుల్ మెడికేషన్స్ అన్నది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అన్నది యూజ్ చేస్తారు అండ్ ఇందుకే దీన్ని మల్టీమోడల్ అనాల్జీసియా అని కూడా అంటారు. ఈ పెయిన్ తగ్గడం కోసమే మల్టిపుల్ డిఫరెంట్ మెడికేషన్స్ అనేది యూస్ చేసి పెయిన్ రిలీవింగ్ కోసం హెల్ప్ చేస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ యూస్ చేస్తారు. ఇది మల్టిపుల్ డ్రగ్స్ అనేది యూస్ చేయడం కారణంగా పేషెంట్కి సిస్టమిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పెయిన్ తగ్గవడం కోసం పెయిన్ మెడికేషన్ ఒకటే రిపీటెడ్గా ఎక్కువ డోసేజ్ ఇవ్వడం కారణంగా ఆ పెయిన్ మెడికేషన్కి రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తాయి కదా. అలా అవ్వకుండా ఉండడం కోసం మల్టిపుల్ డ్రగ్స్ అంటే జస్ట్ పెయిన్ మెడికేషన్
సెడేషన్ కాకుండా లోకల్ అనస్థీషియా ఆర్ నర్వ్ బ్లాక్ చేయడము. అండ్ ఏమేమి యూస్ చేస్తారంటే మల్టిపుల్ డ్రగ్స్ దేని రిలేటెడ్ ఏమేమి యూస్ చేస్తారు అంటే ఇది ఎక్కువగా పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్లో యూస్ చేస్తూ ఉంటారు. లైక్ నర్వ్ బ్లాక్ చేయడము అండ్ లోకల్ అనస్థీషియా, ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ఏరియా వరకు అనస్థీషియా ఇవ్వడం. అండ్ పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ మెడికేషన్స్ లైక్ NSAIDs, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వడం. అండ్ ఆల్ఫా-2 అగోనిస్ట్, ఆల్ఫా-2 అగోనిస్ట్ అంటే అడ్రినర్జిక్ అగోనిస్ట్. దీని యొక్క యాక్షన్ ఏంటి? సెడేషన్ ఇస్తుంది, అనాల్జెసియా ఇస్తుంది, అలానే వాసోడైలటేషన్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి ఒకేసారి ఇవ్వడం అనమాట. అంటే పెయిన్ మెడికేషన్ కింద, పెయిన్ మేనేజ్మెంట్ కింద ఇవన్నీ కలిపి ఇవ్వడం కారణంగా పెయిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది. అండ్ సిస్టమిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకటే మెడికేషన్ ఏదైనా సరే ఒకే టైప్ ఆఫ్ మెడికేషన్ అండ్ ఒకే మెడికేషన్ రిపీటెడ్గా ఇవ్వడం కారణంగా ఏమవుతుందంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అనేది ఇది షార్ట్ టైంలో మల్టిపుల్ మెడికేషన్స్ అనేది యూజ్ చేయడం కారణంగా పెయిన్ అన్నది ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. ఇది బ్యాలెన్స్డ్ అనాల్జెసియా రిలేటెడ్. అండ్ నెక్స్ట్ పేషెంట్ కంట్రోల్ అనాల్జెసియా అన్నాను కదా, అందులో అక్కడ ఏమేమి ఇస్తారు? మార్ఫిన్, ఓపియాట్స్, ఫెంటనిల్. ఇక్కడ PCA పంప్ ద్వారా పేషెంట్ తనకు తనే కంట్రోల్డ్గా అనాల్జెసియా అన్నది అడ్మినిస్టర్ చేసుకోగలడు. సో ఈ బ్యాలెన్స్డ్ అనాల్జెసియా అన్నది కూడా చాలా ఎఫెక్టివ్ పెయిన్ మేనేజ్మెంట్. పేషెంట్ కంట్రోల్ అనాల్జెసియా కూడా చాలా ఎఫెక్టివ్గా పెయిన్ మేనేజ్ చేయొచ్చు. అండ్ ప్రోరీనేటా కూడా సిచ్యువేషన్కి తగినట్లుగా పెయిన్ మెడికేషన్స్ అన్నది ఇవ్వడం, ఏ మెడికేషన్స్ ఇవ్వాలో ఆ మెడికేషన్స్ ఇవ్వడం. సో ఇక్కడ చాలా లీస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ ఏంటి అంటే పెయిన్ రాకుండా ఉండడానికి చేయాల్సిన పనులు. ఇది ప్రివెంటివ్ అప్రోచ్ అన్నది చాలా లీస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఆఫ్ పెయిన్ అసెస్మెంట్? పెయిన్ అసెస్ చేయడానికి యూజ్ చేసే సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్: కాజ్, ఇంటెన్సిటీ, ఎఫెక్ట్ అండ్ కాజింగ్ ఫ్యాక్టర్. కాజ్ ఇక్కడ చూడండి, కాజ్ అని అన్నారు. కాజ్ అంటే కారణం ఏంటి కనుక్కోవడం, పెయిన్ ఎందుకు వస్తుందో దాన్ని కనుక్కోవడం. కాజింగ్ ఫ్యాక్టర్ అన్నా కూడా ఆ కారణం ఏదైతే జరుగుతుందో దానికి రిలేటెడ్ ఏంటి అని కనుక్కోవడం కాజింగ్ ఫ్యాక్టర్ కూడా. సో ఈ రెండు కూడా పెయిన్ అసెస్ చేయడానికి మనకి ఏమంత ఎఫెక్టివ్ కాదు, అంత యూస్ఫుల్ అయ్యేది కాదు. ఎఫెక్ట్ అంటే నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటి? ఎఫెక్ట్ ఇచ్చారు అంటే ప్రభావం ఎంత ఉంది అని చూడడం. సో ఈ పెయిన్ ఎంత ఉంది అని చూడడం కోసం ప్రభావం చూడడం అన్నది యూజ్ ఉండదు. కాజింగ్ ఫ్యాక్టర్ కాజ్ వెతకడం కూడా అంతగా యూజ్ ఉండదు. అంటే ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ ఇక్కడ వీళ్ళు ఏమడిగారు? పెయిన్ అసెస్మెంట్ అంటే పెయిన్ ఎంత శాతం ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఎంతవరకు ఉంది అన్నది చూడడం అన్నది పెయిన్ అసెస్మెంట్ కదా. సో ఇక్కడ ఎలా చూస్తామంటే ఇంటెన్సిటీ ఎంత లెవెల్లో పెయిన్ ఉంది అన్నది పెయిన్ అసెస్ చేయడానికి మనం చూసేది ఏంటి? ఇంటెన్సిటీ. ఇది ఇంటెన్సిటీ ఎలా చూస్తాం? పెయిన్ యొక్క లెవెల్ ఎలా చూస్తాం? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ మనం టచ్ చేసినప్పుడు టెండర్నెస్, ఇవన్నీ బట్టి అండ్ మనం పేషెంట్ రిలేటెడ్ మాట్లాడుతున్నప్పుడే ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అనమాట. పెయిన్ ఏ ఏరియాలో ఉంది, టచ్ చేసినప్పుడు టెండర్నెస్ బట్టి అండ్ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తన మాట్లాడుతున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బట్టి కూడా మనం పెయిన్ ఇంటెన్సిటీ ఎంత ఉందన్నది మనం అసెస్ చేయగలం. అండ్ పెయిన్ స్కేల్లో కూడా మనం మానిటర్ చేసుకొని చెప్పగలం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇంటెన్సిటీ. పెయిన్ అసెస్మెంట్ అన్నది మనం ఇంటెన్సిటీ బట్టి అసెస్ చేయగలం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్: ఆటమ్, ద సెల్, వాటర్, కెమికల్ లెవెల్ ఆఫ్ ఆర్గనిజం. ఇక్కడ వాటర్ లేకుండా ఉండలేం. అండ్ మన ఆర్గనిజంలో ఒక బాడీలో కెమికల్ లెవెల్స్ అన్నది జరగకుండా కూడా ఫంక్షనింగ్ జరగదు. అండ్ సో ఇందులో ఏదండి రైట్ ఆన్సర్? వాటర్ పెడతారా? ఆటమ్, సెల్, ఆప్షన్ డి కెమికల్ లెవెల్ అని పెడతారా? ఏదండి ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ద సెల్. ఏదైనా సరే మొట్టమొదట అక్కడ దేనికి రిలేటెడ్ అయినా కూడా ఈ ఆర్గనిజం, ఆర్గనల్, టిష్యూ వీటన్నిటికీ మొదట మూల ఏంటి? సెల్. ఒక సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అనాలి. ఆటమ్ అన్నది ఏంటి? ఏ ఎలిమెంట్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా, ఎలిమెంట్ అయినా అందులో ఉన్న లీస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మినిమం స్మాలెస్ట్ థింగ్ ఏంటంటే ఆటమ్. అండ్ ఆటంలో న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఇది ఆటమ్ అంటే అది. సో ఇది అన్నది చూస్ చేసుకోకూడదు. వాటర్ కాదు అండ్ కెమికల్ లెవెల్ ఆఫ్ ఆర్గనిజం కాదు. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్. అండ్
ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అడిగారు కదా, మన ఒక ఆర్గనిజం యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏంటి అని అడిగినా కూడా సెల్ అన్నది ఆన్సర్ చేయాలి. అండ్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గనిజం, ప్లాంట్స్, అనిమల్స్ అలా అని అడిగినా కూడా మీరు సెల్ అనే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనల్ ఆఫ్, ఇంకొకటి ఏంటంటే స్ట్రక్చరల్ యూనిట్, మన బాడీ అంతా కూడా ప్రతి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి, చిన్న టిష్యూస్, ఇవన్నీ కూడా వేరే ఆర్గాన్స్ డిఫరెన్స్ అన్నది మనం చేయగలము, డిఫరెన్షియేషన్ అన్నది ఉంది. కానీ ప్రతి దానికి అక్కడ ఒక సెల్ ఉంటుంది, ప్రతి ఒక్క టిష్యూ లోపల కూడా సెల్స్, కొన్ని సెల్స్ అన్నీ కలిపి ఒక టిష్యూ, ఆ టిష్యూ కొన్ని టిష్యూస్ కలిపి ఒక చిన్న ఆర్గనల్, చిన్న ఆర్గాన్ అన్నది ఫామ్ అవుతుంది. సో మొత్తం స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ లైఫ్, బాడీ అని అన్నా కూడా మనం సెల్ అనేది చూస్ చేసుకోవాలి. స్ట్రక్చర్ అండ్ బేసిక్ యూనిట్ ఆఫ్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అని అడిగినా కూడా సెల్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనల్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. మన సెల్లో ఏ సెల్ అయినా సరే, ఒక సెల్లో చాలా ఆర్గనల్స్ ఉంటాయి కదా, చిన్న మళ్ళీ వేరే ఆర్గనల్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అందులో? న్యూక్లియస్ ఉంటుంది, మెయిన్ వచ్చి న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా, గాల్జీ ఆపరేటర్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇలా చాలా ఆర్గనల్స్ ఉంటాయి కదా. ఆ అన్ని ఆర్గనల్స్లో పవర్ హౌస్ అని దేని అంటారు సెల్లోని పవర్ హౌస్, సెల్కే పవర్ హౌస్ అంటుంది, అది దేని అంటారు అడిగారు. ఆప్షన్స్ న్యూక్లియస్, గాల్జీ బాడీస్, రైబోజోమ్ అండ్ మైటోకాండ్రియా. ఏది పవర్ హౌస్ అని దేన్ని అంటారు? ఫస్ట్ న్యూక్లియస్లోనే మెయిన్ కదా, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియసే మెయిన్ కదా అని పవర్ హౌస్ ఇది అని అనుకోకండి. ఈ న్యూక్లియస్ ఫంక్షన్ ఏంటి? ఈ న్యూక్లియస్లోనే ఏముంటాయి? క్రోమోజోమ్స్ ఉంటాయి. ఏముంటాయి? క్రోమోజోమ్స్. అండ్ ఈ క్రోమోజోమ్స్లోనే డిఎన్ఏ, ఇవన్నీ డిఎన్ఏ అన్నది ఉంటుంది. న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటే డిఎన్ఏ ఉంటుంది. అండ్ ఈ గాల్జీ బాడీస్ అంటే ఏంటి? రైబోజోమ్ అంటే ఏంటి? ఈ రైబోజోమ్లో ఏం జరుగుతుంది? రైబోజోమ్ అన్నది ఫంక్షన్ ఏంటి? రైబోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ప్రోటీన్ సింథసిస్ చేయడం. సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే రైబోజోమ్ అని ఆన్సర్ చేయాలి. ప్రోటీన్ సింథసిస్ అన్నది ఎక్కడ జరుగుతుంది? రైబోజోమ్లో. అండ్ గాల్జీ బాడీస్ ఎందుకు? ఈ ఆల్రెడీ సింథసైజ్ అయిన ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి గాల్జీ బాడీస్కి వెళ్ళి ఆ గాల్జీ బాడీస్లో ఈ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. ఫర్దర్ కొంచెం ప్రాసెస్ అన్నది, ప్రోటీన్ ప్రాసెస్ అన్నది ఇంకొంచెం జరిగి స్టోరేజ్లో ఉంటుంది. అక్కడ నుంచి లైజోజోమ్స్ కానీ ప్లాస్మా మెంబ్రేన్ సెక్రీషన్, ఫార్మేషన్, వీటన్నిటికీ కూడా ఎప్పుడు ఏది అవసరం పడుతుంది, ఎప్పుడైనా అవసరం పడినప్పుడు దానికి ప్రోటీన్ అన్నది సప్లై చేయడానికి స్టోరేజ్లో ఈ గాల్జీ బాడీస్ లోపల ఉంటుంది అనమాట. స్టోర్ అయ్యి ఈ గాల్జీ బాడీస్లో ఉంటుంది. ఇంకా మైటోకాండ్రియా అన్న ఫంక్షన్ ఏంటి? ఈ మైటోకాండ్రియా అన్నది ఓవల్ రాడ్ షేప్లో ఉంటుంది. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుంది? సెల్లో జరిగిన రెస్పిరేషన్ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఇది కారణం అనమాట. ఇక్కడే సెల్ యొక్క రెస్పిరేషన్ మొత్తం లీడ్ చేయగలిగే అండ్ సెల్ యొక్క వర్క్స్ అన్నిటికీ కూడా లీడ్ చేయడానికి ఎనర్జీ సప్లై చేయగలిగే అండ్ ఆ ప్రాసెస్ సింథసిస్ అన్నిటినీ కూడా సపోర్ట్ చేయగలిగేది కాబట్టి ఈ మైటోకాండ్రియా అనే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటి? మైటోకాండ్రియా. సో పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేన్ని అంటారు? మైటోకాండ్రియా అని అంటారు. అండ్ ప్రోటీన్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? గాల్జీ బాడీస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ ప్రోటీన్ సింథసిస్ జరిగేది ఎక్కడ? రైబోజోమ్స్లో జరుగుతుంది. అండ్ డిఎన్ఏ, క్రోమోజోమ్స్ అన్నీ సెల్ లోపల ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, టర్మ్ డెవలప్మెంట్ మీన్స్. డెవలప్మెంట్ అంటే ఏంటి? టర్మ్ అంటే ఈ పదం మీనింగ్ అడిగారు. డెవలప్మెంట్ అంటే ఆ పదం యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ క్వాలిటేటివ్ చేంజ్, క్వాంటిటేటివ్ చేంజ్, మెచ్యురేషన్ అండ్ బోత్ ఏ అండ్ బి. ఏదండి ఆన్సర్? డెవలప్ జరుగుతూ ఉంటుంది కదా, మెచ్యురేషన్ అని కొంతమంది ఆన్సర్ చేస్తుంటారు. ఇలా కాదు. క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ చేంజ్ అంటే ఏంటి? క్వాలిటీ అన్నది మనం అనుభవించగలం. అంటే ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా మనం చూడగలిగేది క్వాలిటేటివ్ చేంజ్. అంటే మనం నెంబర్స్లో చూడలేం, దీన్ని లెక్క పెట్టలేం. ఇది ఫంక్షనింగ్ అన్నది రిలేటెడ్ క్వాలిటీ అంటాం అనమాట. క్వాలిటేటివ్ చేంజ్ అనేది ఫంక్షనింగ్ రిలేటెడ్గా మనం చేంజ్ అన్నది క్వాలిటీస్ అని చెప్తుంటాం. అండ్ క్వాంటిటేటివ్ చేంజ్ అంటే మనం దీన్ని లెక్క పెట్టగలం అండ్ నెంబర్స్లో దీన్ని డివైడ్ చేయగలం. నెంబర్స్తో మనం
మనం డిఫరెన్స్ కూడా చేయగలం, అంటే లెక్క పెట్టగలం అనమాట ఎంత చేంజ్ అవుతోంది. అండ్ క్వాంటిటీ అంటే నెంబర్స్ న్యూమరికల్గా మనం చూడగలిగేది, క్వాలిటీ అంటే ఫంక్షనింగ్గా క్వాలిటీస్ అన్నది చూడగలం. సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఫంక్షనల్గా చూడగలగడం. సో ఆన్సర్ ఏంటి, క్వాలిటేటివ్. డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ చేంజ్. డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ చేంజ్, అంటే బేబీ యొక్క ఆర్ చైల్డ్ యొక్క ఏదైనా సరే వాళ్ళలోని వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ అండ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క క్వాలిటీస్ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంది అన్నది చూడడం అన్నది క్వాలిటేటివ్ చేంజ్, ఇది డెవలప్మెంట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ చేంజ్లో ఏంటి, నెంబర్స్ పరంగా క్వాంటిటీ, గ్రోత్. ఈ క్వాంటిటేటివ్ చేంజ్ అని మనం గ్రోత్ రిలేటెడ్ అనొచ్చు. గ్రోత్ అంటే మన నెంబర్స్లో చూడగలగడం అండ్ విజువలైజ్ చేయగలం అది. అండ్ ఫిజికల్గా పెరుగుతూ రావడం అండ్ ఏజ్కి తగినట్లుగా పెరుగుతూ రావడం, దీన్ని గ్రోత్ అంటాము. అండ్ డెవలప్మెంట్ అంటే ఫంక్షనింగ్లో చూడడం. సో గ్రోత్ అన్నది నెంబర్స్లో చూడగలుగుతాము అండ్ డెవలప్మెంట్ అన్నది ఫంక్షనింగ్గా చూడగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాబిచువల్ ఇంజెక్షన్ ఆఫ్ నాన్ ఫుడ్ మెటీరియల్ బై ఏ మాల్నరిష్డ్ చైల్డ్. ఒక చైల్డ్ హ్యాబిచువల్ అంటే రిపీటెడ్గా నాన్ ఫుడ్ మెటీరియల్ అంటే మనం మామూలుగా తినిపించే ఆహారం కాకుండా, తినిపించే ఆహారం కాకుండా మిగిలిన పదార్థాలు ఏవి కనపడినా కూడా వాటిని తినేస్తూ రావడం అనమాట, తినేస్తూ ఉంటారు. అది ఏంటి, మాల్నరిష్డ్ చైల్డ్. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామని అడిగారు. అంటే ఈ టర్మ్ ఏంటి, ఈ కండిషన్ ఏంటి, ఈ అబ్నార్మల్ కండిషన్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ పిక్రో, పీకో, పికా అండ్ పికాస్. ఏదండి ఆన్సర్, పికా. ఇవన్నీ ఏం లేదండి, వీటికి మీనింగ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. దీనికి వర్డ్ టర్మ్ పీకాకి కొంచెం అబ్నార్మల్గా కొన్ని టర్మ్స్ ఇచ్చారంతే. పీకా అంటే ఇది ఒక అబ్నార్మల్ కండిషన్ అండి. పిల్లల్లో వాళ్ళు మామూలుగా తినే ఆహారం కాకుండా వేరే థింగ్స్, నాన్ ఫుడ్ మెటీరియల్ ఏంటి, క్లే, మట్టి మెటీరియల్స్ లైక్ మెటల్స్ కానీ, సున్నము, చాక్ పీసెస్, పేపర్స్, ఇలా ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. దీన్ని పీకా అని అంటారు. అది వీళ్ళల్లో ఎందుకు ఇలా పెరుగుతుందంటే మాల్ నరిష్మెంట్ కారణంగా, కొంచెం మాల్ నరిష్మెంట్ ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలు ఏంటంటే ఇలా నాన్ ఫుడ్ మెటీరియల్స్ని తినేస్తూ వస్తుంటారు. ఈ కండిషన్ని పీకా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ చేంజ్ దట్ అక్కర్స్ అక్రాస్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఈజ్. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ చేంజ్ దాన్ని ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ ఏంటండి, ఎర్లీ స్టేజ్ అప్రోచ్, లైఫ్ సైకిల్ అప్రోచ్, మెచ్యూరిటీ సైకిల్ అప్రోచ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అప్రోచ్. ఏంటండి ఇక్కడ ఏం అడుగుతున్నారు, ప్రతి ఒక్క స్టేజ్ మన లైఫ్లో పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి కూడా స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి కదా. ఈ ప్రతి ఒక్క స్టేజ్లో మనకు జరుగుతున్న డెవలప్మెంటల్ చేంజెస్ని ఈ స్టడీ చేస్తుంటారు కదా. అండ్ స్టడీ చేయడమే కాకుండా మనం గమనిస్తూ ఉంటాం. దీన్ని ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ అని అంటారని అడిగారు. ఎర్లీ స్టేజ్ అప్రోచ్ అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఎర్లీ స్టేజ్ అంటే ఒక్కొక్క స్టేజ్లో, మన లైఫ్ సైకిల్లో ఒక్కొక్క స్టేజ్లో ఎర్లీ స్టేజ్ అప్రోచ్ అని, ఎర్లీ స్టేజ్లో ఏం చేంజ్ జరుగుతుందో అది మాత్రం చూడడం ఎర్లీ స్టేజ్ అప్రోచ్. అండ్ మెచ్యూరిటీ సైకిల్ అప్రోచ్ అని అడిగారు. మెచ్యూరిటీ ఎంత ఉంది అని చూడడం, ఇది మెచ్యూరిటీ సైకిల్ అప్రోచ్. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అప్రోచ్ అని ఆప్షన్ డీలో ఇచ్చారు. లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఉన్న లైఫ్లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం దాన్ని చూడడం అన్నది లైఫ్ ఎక్స్పీరియన్స్ అప్రోచ్. బట్ ఇక్కడ అడిగిన దాని ప్రకారం ఆన్సర్ ఏంటి, లైఫ్ సైకిల్ అప్రోచ్. మన లైఫ్ సైకిల్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్, ప్రతి ఒక్క స్టేజ్లో డెవలప్మెంట్ అన్నది ఎలా ఉంది, డెవలప్మెంట్ చేంజ్ ఎలా ఉంది అన్నది చూడడమే ఈ లైఫ్ సైకిల్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్, నియోనేట్ మీన్స్. నియోనేట్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్, ఏ బేబీ ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 7 days. 0 to 7 days ఉన్న వాళ్ళని నియోనేట్స్ అంటారా? లేక నెక్స్ట్ ఆప్షన్ 0 to 28 days, నెక్స్ట్ ఆప్షన్ 0 to 3 months అండ్ 0 to 1 year. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరిని మనం నియోనేట్ అంటామండి? 0 to 7 days అన్నది ఏ టర్మ్ ఇవ్వలేదండి, న్యూ బార్న్ అంతే. 0 to 28 days వాళ్ళని నియోనేట్ అంటారు. పుట్టినప్పటి నుంచి 28 days వరకు ఉన్న బేబీని నియోనేట్స్ అంటారు. అండ్ 0 to 3 months అనేది 3 months బేబీనే. అండ్ 0 to 1 year ఎవరు? ఇన్ఫాంట్.
ఎవరండి 0 to 1 year, పుట్టినప్పటి నుంచి 1 year వరకు అంటే 12 months బేబీని, 12 months లోపల వరకు ఉన్న బేబీని ఇన్ఫాంట్స్ అంటారు. సో 1 year వరకు ఉన్న బేబీని ఇన్ఫాంట్ అంటారు, 28 days వరకు ఉన్న బేబీని నియోనేట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇలా కొన్ని గ్రోత్ పీరియడ్ కొన్ని చూద్దాము. ప్రెగ్నెన్సీ టైం నుంచి చూద్దామండి ఏ స్టేజ్ని ఏ టర్మ్ అన్నది రిలేట్ చేశారన్నది. ప్రీనేటల్ పీరియడ్లో 0 to 14 days వరకు ఉన్న సెల్స్ వాటిని ఓవమ్ అని అంటారు. అండ్ ఎంబ్రియో వచ్చి 14 days నుంచి 8 weeks వరకు ఎంబ్రియో అంటారు లోపల ఓంబ్లో ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ ఫీటస్ వచ్చి 8 weeks అంటే ఏంటి, 2 months అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 3 months 9th week నుంచి 9 weeks నుంచి బర్త్ వరకు పుట్టేంత వరకు లోపల ఓంబులో ఉన్న బేబీని ఏమంటారు, ఫీటస్ అని అంటారు. నెక్స్ట్ పెరినేటల్ పీరియడ్ అని కూడా ఒక టర్మ్ ఉంది. పెరినేటల్ పీరియడ్ అని దేని అంటారు అంటే ఇదంతా కూడా యాజ్ పర్ WHO ఇచ్చిన నార్మ్స్ టర్మ్స్ అండి. WHO ప్రకారంగా ఇచ్చిన డివైడ్ చేసిన స్టేజెస్ ఆఫ్ దిస్ పీరియడ్స్. పెరినేటల్ అని చెప్పి 22 weeks ఆఫ్ గెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో 22 weeks నుంచి నెక్స్ట్ పుట్టిన తరువాత 7 days వరకు కూడా ఆ స్టేజ్ని ఏమంటారంటే పెరినేటల్ పీరియడ్ ఆఫ్ లైఫ్ అంటారు, పెరినేటల్ అంటారు. ఏది 22 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి గెస్టేషన్ నుంచి టిల్ 7 days ఆఫ్ బర్త్, పుట్టిన 7 days వరకు కూడా పెరినేటల్ పీరియడ్ అని అంటారు. నెక్స్ట్ పోస్ట్నేటల్ పీరియడ్. పోస్ట్నేటల్ పీరియడ్ అంటే ఆఫ్టర్ బర్త్, పుట్టిన తర్వాత 0 to 28 days. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏమంటారు 0 to 28 days బేబీని ఏమంటారు, నియోనేట్స్ అంటారు. నెక్స్ట్ 0 to 1 year లైఫ్ బేబీని ఏమంటారు, ఇన్ఫాంట్ అంటారు. నెక్స్ట్ 0 to 3 years వచ్చి టాడ్లర్, 3 to 6 years వచ్చి ప్రీ స్కూలర్. అండ్ 6 to 12 years అది కూడా 6 to 10 years గర్ల్ అయితే స్కూల్ ఏజ్, 6 to 12 years స్కూల్ ఏజ్. అందులో గర్ల్ అయితే 6 to 10 years, బాయ్ అయితే 6 to 12 years. సో ఈ 6 to 12 years అన్నది స్కూల్ ఏజ్. ఇది మన గ్రోత్ చార్ట్ అండి. అండ్ 12 years వరకు తెలిసిన తర్వాత 13 నుంచి అడోల్సెంట్, టీనేజ్ వస్తుంది కదా, 13 నుంచి అడోల్సెంట్. నెక్స్ట్ 18 తర్వాత అడల్ట్. ఇంకా ఇవన్నీ మీకు స్టేజెస్ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, umbilical cord dries and separates by aseptic necrosis in how many days? umbilical cord అనేది అదంతా కదే ఎటువంటి సెప్సిస్ లేకుండా నెక్రోసిస్ జరిగి అదంతా కదే ఎన్ని రోజులకి ఊడిపోతుంది అని అడిగారండి. 4 to 5 days, 5 to 6 days, 7 days and more than 7 days. ఏదండి ఆన్సర్? ఈ umbilical cord అదంతా కదే ఎన్ని రోజులకి ఊడిపోతుంది అంటే 1 week, 7 days is the answer. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద బెస్ట్ షేప్ ఫర్ పీడియాట్రిక్ వార్డ్? పీడియాట్రిక్ వార్డ్కి బెస్ట్ షేప్ ఏంటి అని అడిగారు. రెక్టాంగులర్, స్క్వేర్, సర్క్యులర్ అండ్ ఎనీ షేప్. ఏదండి ఆన్సర్? ఏ షేప్ ఉంటే బెటర్గా ఉంటుంది పీడియాట్రిక్ వార్డ్? పీడియాట్రిక్ వార్డ్లో పిల్లలకి కొంచెం లిమిట్స్లో ఉండేటట్లుగా మొత్తం ఏది ఎక్కడన్నది బౌండరీ ఇది తెలిసే విధంగా ఉండడం అన్నది షేప్ అన్నది ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ పీడియాట్రిక్ వార్డ్ స్క్వేర్ షేప్లో ఉండడం అన్నది బెస్ట్ అనమాట. సో బెస్ట్ షేప్ ఫర్ పీడియాట్రిక్ వార్డ్ అన్నది స్క్వేర్ షేప్లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్. గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడిగారు. ఆప్షన్స్ 1870, 1974, 1976 అండ్ 1985. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1974. 1974లో ఈ గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అన్నది WHO లాంచ్ చేసింది. ఏంటి? 1974లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఎవరు? WHO లాంచ్ చేశారు. ఎప్పుడు? 1974లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనేది లాంచ్ చేశారు. దీన్ని గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారు. నెక్స్ట్ 1985లో ఈ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఇమ్యునైజేషన్నే రీనేమ్ చేశారు. దీనికి ఇంకొక న్యూ నేమ్ ఇచ్చారు. ఏంటంటే యూనివర్సల్ చైల్డ్ ఇమ్యునైజేషన్. అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అన్నది నేమ్ ఇచ్చారు. యూనివర్సల్ చైల్డ్ ఇమ్యునైజేషన్ ఎవరు ఇచ్చారు అంటే బై యూనిసెఫ్ ఈ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్కి పెట్టిన కొత్త పేరు యూనివర్సల్ చైల్డ్ ఇమ్యునైజేషన్. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో ఎవరెవరికి ఇమ్యునైజేషన్ ఇస్తారు అంటే వ్యాక్సిన్స్ ఎవరెవరికి? ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్.
ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్కి ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ లిస్ట్ అవుట్ చేసిన ఇమ్యునైజేషన్ అన్నది ఎవరెవరికి లిస్ట్ అవుట్ చేస్తున్నారు, ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్కి ఇచ్చే ఇమ్యునైజేషన్ని ఇదంతా కూడా ప్లానింగ్ ఇవన్నీ కూడా దేని కింద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఇన్వాల్వ్ చేశారనమాట. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ చైల్డ్ ఇమ్యునైజేషన్ అన్నది ఎవరిచ్చారు, యూనిసెఫ్ ఇచ్చింది. అండ్ నేమ్ యూనిసెఫ్ రీనేమ్ చేసింది ఎప్పుడు 1985లో. అండ్ ఈ గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఎప్పుడు లాంచ్ అయ్యింది, 1974లో లాంచ్ అయింది. ఎవరు లాంచ్ చేశారు, WHO లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ హూ హ్యావ్ అండర్గాన్ స్ప్లీనెక్టమీ షుడ్ రిసీవ్. చిల్డ్రన్లో ఎవరికైనా స్ప్లీనెక్టమీ అంటే స్ప్లీన్ రిమూవ్ చేయబడ్డం అండ్ లేకపోతే హాఫ్ ఆఫ్ ది స్ప్లీన్ అన్నది తీసేయబడ్డం, ఇలా జరిగిన పిల్లల్లో ఏమి ఇవ్వాలి అని అడిగారు. ఆప్షన్స్ హెపటైటిస్ వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్, ఎల్లో ఫీవర్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందండి? హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఈ హెపటైటిస్ వైరస్ రిలేటెడ్ కదా, హెపటైటిస్ వైరస్ రిలేటెడ్. సో ఈ వ్యాక్సిన్కి అండ్ స్ప్లీనెక్టమీకి సంబంధం లేదు. BCG వ్యాక్సిన్ అన్నది పుట్టినప్పుడు ఇస్తారు, ఇది ట్యూబర్క్లోసిస్ రిలేటెడ్, సో ఇది కూడా కాదు. ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అన్నది కూడా చిన్నపిల్లల్లో ఎల్లో ఫీవర్ రాకుండా ఉండడం కోసం ఇస్తారు, సో ఇది కూడా కాదు. ఆప్షన్ D ఈజ్ ద ఆన్సర్. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నది ఇవ్వాలి. ఎందుకు అంటే బికాస్ స్ప్లీనెక్టమీ తరువాత పోస్ట్ స్ప్లీనెక్టమీ సెప్సిస్, పోస్ట్ స్ప్లీనెక్టమీ ఓవర్వెల్మింగ్ ఎక్కువగా జరుగుతుంది. పోస్ట్ స్ప్లీనెక్టమీ సెప్సిస్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఏంది ఈ సెప్సిస్కి ఏమేమి కారణం అంటే ఏవేవి వెంటనే అటాక్ చేస్తాయంటే స్ట్రెప్టోకోకస్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, న్యూమోకోకల్ and Neisseria meningitis. ఈ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఉన్నట్లుండి దాడి చేసేస్తాయి ఈ స్ప్లీన్ మీద. ఎందుకంటే ఈ పోస్ట్ స్ప్లీనెక్టమీ జరిగిన వెంటనే ఈ సెప్సిస్ అన్నది ఈ ఆర్గనిజమ్స్ కారణంగా సెప్సిస్ అన్నది జరుగుతుంది. ఈ సెప్సిస్ రాకుండా ఉండడం కోసం ఇలా ఈ వ్యాక్సిన్స్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది పోస్ట్ స్ప్లీనెక్టమీ జరిగిన తర్వాత. అసలు ఈ దానికి ఎందుకు రిలేటెడ్, ఎందుకు స్ప్లీనెక్టమీకే ఎందుకు ఇలా ఇవ్వాల్సి వస్తుంది అంటే స్ప్లీన్ ఏంటి, వాట్ ఈస్ స్ప్లీన్ అనేది లింఫాటిక్ సిస్టంలో పార్ట్ కదా, లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. ఈ స్ప్లీన్ లింఫాటిక్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ లింఫాటిక్ సిస్టమ్ గురించి ఇంకొంచెం బ్రీఫ్గా చూద్దాము. ఈ స్ప్లీన్ అనేది ఏంది, పార్ట్ ఆఫ్ స్ప్లీన్ అన్నది పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టంలో లార్జెస్ట్ ఆర్గాన్ అన్నది స్ప్లీన్. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి ఈ లింఫాటిక్ సిస్టంలో, థైమస్, టాన్సిల్స్, లింఫ్ నోడ్స్, పేర్స్, ప్యాచెస్ అండ్ అపెండిక్స్. స్ప్లీన్ అన్నది ఏం చేస్తుందంటే బ్లడ్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేస్తుంది. యూరినేషన్ ఫిల్టర్ కాదండి, ఇక్కడ స్క్రీన్ చేస్తుంది. ఈ స్ప్లీన్ అన్నది బ్లడ్ మొత్తాన్ని కూడా స్క్రీన్ చేసి ఎక్కువగా ఉన్న RBCs, WBCs అండ్ డెస్ట్రాయ్ అయిపోయిన సెల్స్, డ్యామేజ్ అయిపోయిన సెల్స్ వీటన్నిటినీ కూడా స్క్రీన్ చేసి వాటినన్నిటినీ కూడా తీసేస్తూ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ WBCs ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. మొత్తంగా ఈ 350 ml వరకు కూడా స్ప్లీన్లో బ్లడ్ అన్నది స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ స్ప్లీన్ అన్నది ఇందులో WBCs ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫైటింగ్ WBCs కూడా అంటే మ్యాక్రోఫేజెస్, లింఫోసైట్స్ ఇవన్నీ కూడా ఈ స్ప్లీన్లో ఉంటుందన్నమాట. ఈ స్ప్లీన్ ఏదైతే స్క్రీన్ చేసి బ్లడ్ తీసుకుంటూ ఉంటుందో ఆ బ్లడ్ నుంచే ఆ స్ప్లీన్ యొక్క ఫంక్షనింగ్ అన్నది అండ్ స్ప్లీన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వాటన్నిటినీ కూడా ఆపోజిట్గా ఫైట్ చేయగలిగేవన్నీ కూడా స్ప్లీన్ ఏదైతే స్టోర్ చేస్తూ ఉంటుందో బ్లడ్ సెల్సే ఈ స్ప్లీన్ని ప్రొటెక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఒకవేళ స్ప్లీనెక్టమీ జరిగిన తర్వాత ఈ స్ప్లీన్ అన్నది సరిగ్గా ప్రాపర్గా బ్లడ్ని స్క్రీన్ చేయలేదు అండ్ దానికోసం అది సర్క్యులేషన్ కూడా జరిపించుకోలేదు అండ్ దానికోసం అది ఫైట్ చేయడం కూడా చేయలేదు. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చినా కూడా అక్కడ ఉన్న సెల్స్ మామూలుగా అయితే స్టోర్ అయిన సెల్స్ స్ప్లీన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ స్టోరేజ్ ఇదంతా కూడా స్ప్లీన్ ఫంక్షన్ అన్నది తగ్గిపోతుంది కదా, ప్రొటెక్షన్ అన్నది కూడా స్ప్లీన్ యొక్క ప్రొటెక్షన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కాజింగ్ మైక్రోబ్స్ అన్నీ కూడా ఒకసారిగా అటాక్ చేసేసి సెప్సిస్ అన్నది జరుగుతుంది. అండ్ ఇది స్ప్లీన్ యొక్క ఫంక్షన్ అండ్ స్ప్లీనెక్టమీ తర్వాత వచ్చే సెప్సిస్కి కారణం. నెక్స్ట్ ఇంకోటి థైమస్, టాన్సిల్స్, లింఫ్ నోడ్స్ ఇవన్నీ కూడా లింఫాటిక్ సిస్టంలో పార్టే. ఇక్కడ ఇంకో కొత్త పేరు చూసారు కదా, పేర్స్ ప్యాచెస్, కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పేర్స్ ప్యాచెస్ అన్నది కూడా లింఫాటిక్ సిస్టంలో పార్టే. ఇది ఎక్కడ ఉంటాయి అంటే
అంటే ఇలియం ఇంటెస్టైన్ ఉంది కదా, స్మాల్ ఇంటెస్టైన్, ఈ ఇలియంలో చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఈ లింఫ్ నోడ్స్ లానే ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్యాచెస్ అన్నది ఈ ఇలియంలో ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది, ఇలియంలో వచ్చే ఇంటెస్టైన్లో వచ్చే మైక్రోబ్స్ని అసెస్ చేసి దాన్ని ఎరాడికేట్, దాన్ని రిమూవ్ చేయడానికి ఈ ప్యాచెస్ అన్నది పనిచేస్తాయి. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇంటెస్టైన్లో వచ్చే మైక్రోబ్స్ని అసెస్ చేసి దాన్ని రిమూవ్ చేసే పని చేస్తుంది. నెక్స్ట్ అపెండిక్స్ కూడా పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. ఇది మొత్తం రీసెర్చర్స్ అన్నీ చేసిన తర్వాత ఈ అపెండిక్స్ అన్నది మన లింఫాటిక్ సిస్టంలోనే చాలా చాలా తక్కువ ఫంక్షన్ చేస్తుంది అని చెప్పి కనుక్కున్నారు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా అవన్నీ కూడా ఈ అపెండిక్స్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఈ అపెండిక్స్లో మొత్తం స్టోర్ అయిపోయిన తర్వాత బ్లాక్ అయిపోయాక దీన్ని అపెండిక్స్ అన్నది ఇన్ఫ్లమేషన్ జరిగి అలా అపెండిసైటిస్ అన్నది వస్తుంది. ఇది లింఫాటిక్ సిస్టమ్కి బ్రీఫ్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఫెలోపియన్ ట్యూబ్ ఈజ్ లైన్డ్ బై. ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి, ఓవిడక్ట్ ఆర్ ఫెలోపియన్ ట్యూబ్ రెండు ఒకటే. ఫెలోపియన్ ట్యూబ్ అంటే యూట్రస్ నుంచి యూట్రస్కి పైన యూట్రస్ ఫండస్ ఉంటుంది కదా, యూట్రస్లో ఆ యూట్రస్ ఫండస్కి కనెక్ట్ అయిపోయి ఓవరీ వరకు ఉన్న ఆ ట్యూబ్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. ఎందుకు ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుంది, ఓవరీలో రిలీజ్ అయ్యే ఓవంని కలెక్ట్ చేసుకొని ఫర్టిలైజేషన్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్ లైన్డ్ బై అని అడిగారు. ఏ టైప్ ఆఫ్ సెల్స్తో లైన్ అయ్యింది, ఏ టైప్ ఆఫ్ సెల్స్తో లోపల కవర్ అయ్యింది అని అడిగారు. సో ఆప్షన్స్, కాలమ్నా ఎపిథీలియం, ciliated epithelium and stratified epithelium, germinal epithelium. Columnar epithelium, సీలియేటెడా, స్ట్రాటిఫైడా, జర్మినల్ ఎపిథీలియం. ఈ నాలుగిట్లో కూడా ఏ టైప్ ఆఫ్ సెల్స్ అన్నది ఉంటాయండి ఫెలోపియన్ ట్యూబ్లో. ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ ఏంటి, ఓవరీ నుంచి కలెక్ట్ చేసి దాన్ని పాస్ చేసి ఫర్టిలైజేషన్ జరిపించి తర్వాత మళ్ళీ దాన్ని యూట్రస్ వరకు పంపడం, అండ్ యూట్రస్ దగ్గర నుంచి కూడా స్పర్మ్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మూమెంట్తో పాస్ చేసి ఓవా వరకు మూవ్ చేయడం, ఇది ఫంక్షన్ కదా. సో అలా మూవ్ చేయగలిగే సెల్స్ ఏంటి, సీలియేటెడ్ ఎపిథీలియంతో ఫెలోపియన్ ట్యూబ్ అన్నది లైనప్ అయి ఉంటుంది అనమాట. సీలియా కారణంగా ఏంటి, ఎక్కడైనా సరే ఏదైనా మూమెంట్ జరగాలంటే ఆ లైనింగ్, ఆ ఇన్నర్ లైనింగ్ అన్నది సీలియాతో కవర్ అయి ఉంటుంది. ఈ సీలియా ఉండడం కారణంగా మూమెంట్ అన్నది అక్కడ సెల్స్ ఏదైనా ఓవరీ టు యూట్రస్ అండ్ యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి అండ్ ఫర్టిలైజేషన్ సైట్ వరకు కూడా పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చిన్న చిన్న సెల్స్ అన్నీ కూడా, పార్టికల్స్ అన్నీ కూడా ఈజీగా మూమెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది, పాసేజ్ అన్నది జరుగుతుంది. ఇక్కడే కాదు, మిగిలిన ఆర్గనల్స్లో కూడా ఈ సీలియేటెడ్ కాలమ్నా ఎపిథీలియం, ఈ సీలియేటెడ్ ఎపిథీలియం అన్నది ఉంటుంది, సీలియేటెడ్ కాలమ్నా ఎపిథీలియం అన్నది ఉంటుంది. ఈజీ మూమెంట్, ఈజీ పాసేజ్కి ఈ సీలియేటెడ్ కాలమ్నా ఎపిథీలియంతో లైనప్ అయ్యి ఉంటుంది, కవర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ ఈజ్. ఓవిడక్ట్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్లో నారోయెస్ట్ పార్ట్ ఏంటి అని అడిగారు. ఏదండి నారోయెస్ట్ పార్ట్, ఫెలోపియన్ ట్యూబ్ చూసారు కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్ యూట్రస్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి ఈ ఓవరీ వరకు ఉంటుంది ఫెలోపియన్ ట్యూబ్ అన్నది. ఇందులో నారోయెస్ట్ పార్ట్ ఏంటని అడిగారు. ఇంటర్స్టీషియల్ ఆప్షన్స్, ఇంటర్స్టీషియల్, ఇన్ఫండిబులం, యాంపుల్లా అండ్ ఇస్థమస్. ఏదండి, యూట్రస్ నుంచి చూద్దాం. యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ కనెక్ట్ అయింది కదా, అక్కడ నుంచి చూద్దాం. అక్కడ ఏంటి ఉంటుందంటే ఇంటర్స్టీషియల్ కనెక్షన్ ఉంది కదా, నారోయెస్ట్ పార్ట్ అదే ఇంటర్స్టీషియల్ కనెక్ట్ అయింది, యూట్రస్కి లోపలికి కనెక్ట్ అయింది కదా, ఆ పార్ట్ని ఇంటర్స్టీషియల్ ఆర్ ఇంట్రామ్యూరల్ అంటారు. నెక్స్ట్ దీని తర్వాత ఇస్థమస్ అంటారు. ఈ ఇస్థమస్ నెక్స్ట్ పార్ట్, ఈ కనెక్షన్ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ పార్ట్ ఏంటంటే ఇస్థమస్. నెక్స్ట్ ఉన్న లాంగ్ పార్ట్ ఏంటి, యాంపుల్లా వచ్చి ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్ వరకు ఉంటుంది, దీన్ని యాంపుల్లా అంటారు. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఫింగర్ లైక్ ఫింబ్రియా ఉంది కదా, దాన్ని ఇన్ఫండిబులం అంటారు. ఈ మొత్తం పార్ట్స్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్లో లాంగెస్ట్గా ఉన్నది ఏంటండి, యాంపుల్లా. ఇప్పుడు ఇక్కడ నారోయెస్ట్ పార్ట్ అని ఏది అడిగారు, నారోయెస్ట్ పార్ట్ అడిగారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి,
ఇంటర్స్టిషియల్ పార్ట్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్, ఇంటర్స్టిషియల్ అన్నది నారోయెస్ట్ పార్ట్. ఇంకొక విధంగా లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ అని అడిగితే యాంపుల్లా అని చెప్పాలి. యాంపుల్లా ఇక్కడ ఉన్న మిగిలిన ఆప్షన్స్ ఇంటర్స్టిషియం, ఇస్థమస్, ఇన్ఫండుబులం, మిగిలిన పార్ట్స్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ ఇవన్నీ కూడా 1 to 2 సెంటీమీటర్స్ 1 to 2.5 సెంటీమీటర్స్ లోపల ఉంటుంది. ఈ యాంపుల్లా మాత్రం 5 to 6 సెంటీమీటర్ ఉంటుంది. సో ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ ఈస్ యాంపుల్లా. చాలా షార్ట్ నారోయెస్ట్ పార్ట్ వచ్చి ఇంటర్స్టిషియం. అండ్ ఫర్టిలైజేషన్ జరిగేది కూడా ఈ లాంగెస్ట్ పార్ట్ ఏంటి యాంపుల్లాలో జరుగుతుంది.